రథాలను దగ్ధం చేయడం కావచ్చు చాలా మంది అంటే రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు లేదంటే ఏదైతే రాములోరి విగ్రహాన్ని శిరచ్ఛేదనం చేసేసి ఎక్కడో పెట్టేయడం కావచ్చు ఇట్లాంటి సంఘటనలు అట్లాగే అర్చకులపైన దాడులు చేయడం కావచ్చు ఇవన్నీ ఎన్నో సంఘటనలు జరిగాయి సో ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి తిరుమలను పూర్తిగా అప్పటి వైసీపీ పార్టీ అధికార పార్టీ వైసీపీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా తిరుపతిలో పూర్తిగా లడ్డు ప్రసాదంకి సంబంధించి కావచ్చు లేదంటే తిరుపతి పూర్తిగా కూడా ఒక ప్రక్షాళన కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానిపైన ఒక వ్యాపార దృక్పథంతోనే ఒక తిరుమలను చూశారు తప్పించి అప్పటి పాలకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా తిరుమల పవిత్రతను కాపాడలేదు అనే మాటలు కూడా చాలా వినిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు లడ్డూకు సంబంధించినటువంటి అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా కూడా పూర్తిగా ఈ మధ్య అంటే అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే రథం దగ్ధం చేయడం కావచ్చు ఇట్లాంటి సంఘటనలు జరిగాయి సో ఇప్పుడు కూడా అనంతపురం జిల్లాలో రాములవారి రథాన్ని కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అట్లాంటి కార్యక్రమాలకే పాల్పడుతున్నట్టుగా మనకైతే కనిపిస్తూ ఉంది అదేవిధంగా కూడా పూర్తిగా ఒక కుట్ర కోణంలోనే ఇదంతా చేశారనే మాటలు ఒకవైపు వినిపిస్తూ ఉన్నాయి లేదంటే గ్రామంలో ఒక గొడవల నేపథ్యంలో జరిగినటువంటి సంఘటన అని ఇంకోటి చెప్తా ఉన్నారు ఇంకొక వైపు కూడా ఏదైతే తిరుమల లడ్డు విషయానికి సంబంధించి ఇష్యూ నడుస్తోందో దాన్ని డైవర్ట్ చేయడానికే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇటు అధికార పార్టీ నేతలు టీడీపీ కూటమి నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ 2 రోజుల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మరి డిక్లరేషన్ పైన ఆయన సంతకం చేసి వెళ్తారా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అట్లాంటి పని చేయలేదు అంటే డిక్లరేషన్ పైన సంతకం చేస్తే నాకు ఈ దేవుడి పైన నమ్మకం ఉంది అని చెప్పడం గతంలో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే పూర్తిగా కూడా డిక్లరేషన్ పైన సంతకాలు చేసి వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా డిక్లరేషన్ పైన సంతకం చేసినటువంటి పరిస్థితి కనిపించలేదు సో ఇప్పుడు వెళ్తా అని చెప్తా ఉన్నారు మళ్ళీ తిరుమల ఇష్యూ నేపథ్యంలో కూడా లడ్డూకు సంబంధించిన అంశం నేపథ్యంలో కూడా మరి డిక్లరేషన్ పైన సంతకం చేస్తారా మరి ఏం చేయబోతున్నారు రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం ఇటు వైసీపీ పార్టీ చేస్తోందనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు ఇటు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ మాజీ బ్రాహ్మణ కోఆపరేటివ్